అటల్ బిహారీ వాజ్పేయి కలలు కన్నా అఖండ భారత్ స్వప్నం నిజమవ్వబోతుందా? ప్రస్తుత పరిస్థితులను చూస్తూ ఉంటే ఇది సాధ్యమే అని అనిపిస్తూ ఉంది. మన పక్క దేశమైన నేపాల్ మన భారతదేశంలో మరో రాష్ట్రంగా మారవచ్చు. నేపాల్ స్వతంత్ర దేశం, మన భారతదేశంలో మంచి సంబంధాలను కలిగి ఉన్న దేశం. కాబట్టి ఈ దేశం కూడా మన దేశంలో భాగమయ్యే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రపంచం దృష్టి మొత్తం నేపాల్ పైనే ఉంది. అక్కడ ఏం జరుగుతుందో అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రాచరికం పూర్తిగా అంతమైపోయి ప్రజాస్వామ్యం దిశగా నేపాల్ అడుగులు వేసింది. కానీ ఇప్పుడు రివర్స్ గేర్లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పటికే నేపాల్లో డెమోక్రసీ పతనావస్థకు చేరుకుంది. అంటే అక్కడి ప్రజలు మాకు డెమోక్రసీ వద్దు, రాచరికమే కావాలి, తిరిగి రాజుగారే మమ్మల్ని పరిపాలించాలి అని నినాదాలు చేస్తూ నిరసనను తెలుపుతూ ఉన్నారు. ఇది మనందరం చాలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ప్రపంచంలో చాలా వరకు దేశాలలో ఇప్పుడు డెమోక్రసీ మాత్రమే వర్ధిల్లుతూ ఉంది. ఎన్నో దేశాలలో రాచరికపు వ్యవస్థ పూర్తిగా తొలగిపోయింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ పాతకాలానికి వెళ్తాము అని నేపాల్ వాళ్ళు పట్టుబడడం వెనక కారణం ఏమిటి? అది పక్కన పెడితే ఈ మధ్యనే నేపాల్ రాజు మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలుసుకున్నాడు. నేపాల్ని హిందూ దేశంగా మార్చాలి అని బలంగా అతను కోరుకుంటూ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే బలూచిస్తాన్ మన దేశంలో భాగం కావాలి అని తహతహలాడుతూ ఉంది. దానికి తోడు భూటాన్ కూడా మన దేశంలో కలిసిపోతుంది అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి టైంలో నేపాల్ కూడా మన దేశంలో కలిసిపోతే ఇక అఖండ భారతంగా మన భారతదేశం మారిపోతుందా? నేపాల్ స్వయంగా భారతదేశంలో కలవడానికి ట్రై చేస్తూ ఉంది. ఇందులో ఎవరి ఒత్తిడి కూడా లేదు. ఇది సరే, కానీ ఒకప్పుడు నేపాల్ మన దేశంలో కలవడానికి నెహ్రూ ఒప్పుకోలేదు అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? అసలు ఈ స్టోరీలో పూర్తి డెవలప్మెంట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ రాష్ట్రం నుండి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. ఈ మ్యాప్లో మనం భారతదేశంతో పాటు నేపాల్ని కూడా చూడవచ్చు. ఈశాన్యం వైపున ఎరుపు రంగులో హైలైట్ చేసిన ప్రాంతమే నేపాల్. దానికి 3 వైపులా భారతదేశం చుట్టూ ఉంది. భారతదేశంలో 5 రాష్ట్రాలు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం నేపాల్తో డైరెక్ట్గా సరిహద్దుని షేర్ చేసుకుంటూ ఉంటాయి. పసుపు రంగులో హైలైట్ చేసిన ప్రాంతాన్ని మీరు చూడండి. ఇక నేపాల్ ఉత్తర సరిహద్దు చైనాను ఆనుకుని ఉంది. ఇప్పుడు నేపాల్ పూర్తిగా భారతదేశంలో కలిసిపోతే మనం చైనాతో సరిహద్దు పంచుకోవాల్సి వస్తుంది. నిజానికి నేపాల్ పురాతన చరిత్ర కిరాత్ రాజవంశంతో స్టార్ట్ అయింది. ఇక్కడి ప్రజలు చాలా ధైర్యవంతులు. రాజులు కూడా ప్రజలను ఎంతో గొప్పగా పరిపాలించేవారు. మహాభారత కాలంలో కూడా నేపాల్ ప్రస్తావన ఉంది. ఇకపోతే రామాయణంలో జనకపురంలో జనక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. సీతాదేవి ఈ జనక రాజ్యంలోనే జన్మించింది. ఈ రాజ్యం మరేదో కాదు, ఇప్పటి నేపాల్. నేపాల్ భూమికి హిందువులతో గట్టి అనుబంధం ఉంది. ఇక్కడ ఎంతోమంది హిందూ దేవతలను పూజిస్తూ ఉంటారు. 18వ శతాబ్దంలో నేపాల్ చిన్న చిన్న రాష్ట్రాలుగా విడిపోయి తన ఉనికి కోసం పోరాడుతున్న సమయం వచ్చింది. అప్పుడు గోర్ఖా రాష్ట్ర రాజు పృథ్వీనారాయణ షా నేపాల్ని వేరువేరు రాజ్యాలుగా ముక్కలు చేయకుండా ఒక బలమైన రాజ్యాంగం ఏర్పరిచారు. నేపాల్ వాసులలో ఐక్యతను పెంచి అందరూ ఒకే మాట ఒకే బాటగా ఉండేలా నడిపించారు. ఆయన దూరదృష్టి ధైర్యం ఫలితంగానే నేపాల్ ఇప్పుడు ఇలా ఒక స్వతంత్ర దేశంగా నిలిచి ఉంది. ఎప్పటికీ కూడా నేపాల్ వేరొక దేశానికి బానిసగా మారకూడదు అని ఆ మహారాజు కలగన్నారు. ఆ విధంగానే ఆయన కృషి చేశారు. 1814లో నేపాల్ మీద బ్రిటిష్ వారు దాడి చేశారు. నేపాల్ వీరులు ధైర్యంగా పోరాటం చేశారు. కానీ శక్తివంతమైన బ్రిటిష్ సైన్యం చేతిలో ఓడిపోయారు. అయితే నేపాల్లో చాలా ప్రాంతాలు బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడూ బ్రిటిష్ వాళ్ళను అంగీకరించలేదు. ఆ తర్వాత నేపాల్ రాజు మహేంద్ర పాలనతో షా రాజవంశం తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇక మహారాజు బీరేంద్ర దేశాన్ని ఐక్యంగా ఉంచాడు. కానీ 2001 సంవత్సరంలో మొత్తం దేశాన్ని కుదిపేసే ఒక సంఘటన జరిగింది. ఎందుకంటే ఆ సమయంలో రాజు బీరేంద్రతో పాటు అతని మొత్తం కుటుంబాన్ని ఒకే రాత్రిలో రాజభవనంలో హత్య చేశారు. ఆ తర్వాత బీరేంద్ర సోదరుడు జ్ఞానేంద్ర అధికారాన్ని చేపట్టాడు. కానీ ప్రజల హృదయాల్లో నమ్మకానికి బదులు కోపం వచ్చింది. దేశం నలుమూలల్లో అసంతృప్తి చెలరేగింది. 2006లో జరిగిన తిరుగుబాటు కారణంగా ప్రజల ఆగ్రహం పెరిగిపోయింది. లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారు. వారు రాచరికం కాకుండా డెమోక్రసీ కోరుకున్నారు. నేపాల్ రాజధాని కాఠ్మండు వీధులు ఈ నినాదాలతో ప్రతిధ్వనించాయి. చివరగా 2008లో నేపాల్ రాచరికానికి వీడ్కోలు పలికి
తనను తాను డెమోక్రటిక్గా ప్రకటించుకుంది. ఒకప్పుడు ప్రపంచంలోని ఏకైక హిందూ దేశంగా ఉన్న నేపాల్ ఇక్కడి నుండి లౌకిక దేశంగా మారిపోయింది. ఇది పురోగతికి, అభివృద్ధికి కొత్త మార్గాన్ని తెరుస్తుందని ప్రజలు భావించారు. కానీ కాలక్రమేణా ప్రజలకు రియాలిటీ అర్థమైంది. పేదరికం, నిరుద్యోగం, రాజకీయ అస్థిరత ప్రజలను నిరాశపరిచాయి. అయినప్పటికీ 2015 సంవత్సరంలో నేపాల్లో రాజ్యాంగం అమలు చేయబడింది. కానీ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత జనాలు రోడ్ల మీదకి వచ్చి తమకు రాచరికం కావాలి అని నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇతను ఎవరో సామాన్యుడు కాదు. 2001 నుండి 2008 సంవత్సరాల మధ్య పాలించిన నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర. కాఠ్మండు పోస్ట్ సర్వే ప్రకారం ఈసారి నేపాల్లో జరుగుతున్న రాజకీయ గందరగోళానికి ముందు మాజీ రాజు జ్ఞానేంద్ర భారతదేశంలోని లక్నో చేరుకున్నారు. అక్కడ ఆయన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ని కలిశారు. దీనికి సంబంధించిన ఇమేజెస్ కూడా రిలీజ్ అయ్యాయి. కానీ వీళ్ళిద్దరి మీటింగ్లో ఏం జరిగిందో మాత్రం ఎవరికీ తెలియదు. నేపాల్లో మాత్రం ఇప్పుడు రాచరికం తిరిగి రావాలి అని, అది హిందూ దేశంగా పూర్తి స్థాయిలో మారిపోవాలి అని డిమాండ్ మళ్ళీ పెరుగుతూ ఉంది. కాబట్టి యోగి ఆదిత్యనాథ్తో నేపాల్ రాజు మీటింగ్ కూడా దీనితోనే ముడిపడి ఉంది అని మనకి అర్థమవుతూ ఉంది. హిందూ దేశం తిరిగి రావాలి అనే డిమాండ్ నేపాల్లో ఎంత బాగా పెరిగిపోయింది అంటే భారతదేశ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోస్టర్లు నేపాల్లో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రాబోయే కాలంలో నేపాల్ ఖచ్చితంగా భారతదేశంలో చేరుతుందేమోనని కూడా చాలామందికి సందేహం కలుగుతుంది. అయితే దీనికి సంబంధించిన డైరెక్ట్ ప్లాన్ మాత్రం ఇంకా రాలేదు. నేపాల్ కూడా అఫీషియల్గా భారతదేశంలో చేరబోతూ ఉన్నట్టుగా ఎలాంటి ప్రతిపాదన చేయలేదు. కానీ ఒకప్పుడు నేపాల్ భారతదేశంలో ఒక రాష్ట్రంగా మారే ఛాన్స్ ఉండేది. ఎందుకంటే 1950లో నేపాల్ రాజు పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. ఆ రాజు మన భారతదేశంలోనే ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి వచ్చింది. త్రిభువన్ రాజు నెహ్రూ సహాయం కోరాడు. ఆ సమయంలో అతను నేపాల్ను భారతదేశంలో చేర్చాలి అని కూడా చెప్పాడు. కానీ అప్పుడే స్వతంత్ర దేశంగా మారిన భారతదేశము ఒక ప్రజాస్వామ్య దేశంగా మారింది. కాబట్టి నేపాల్ లాంటి రాచరిక దేశాన్ని మన దేశంలో కలుపుకోవడం సాధ్యం కాదు. అందుకే నేపాల్ ప్రతిపాదనను నెహ్రూ ఒప్పుకోలేదు. కానీ ఆ తర్వాత నేపాల్ ఒక స్వతంత్ర దేశంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు చైనా ప్రభావం పెరుగుతూ ఉంది. కాబట్టి నేపాల్ ఒక స్వతంత్ర బఫర్ స్టేట్గా ఉంచడానికి భారతదేశ ప్రభుత్వం కూడా ప్రయత్నించింది. కానీ అప్పట్లోనే నెహ్రూ నేపాల్ని మన దేశంలో చేర్చుకుని ఉన్నట్లయితే ఇప్పుడు అది మన దేశంలోనే ఒక రాష్ట్రంగా మారి ఉండేది. కానీ దానివల్ల చైనాతో మనం డైరెక్ట్గా గొడవలు పడాల్సి వచ్చేది. అయితే నేపాల్లో ఉన్న ఎన్నో సహజ వనరులు మన దేశానికి ఎంతగానో ఉపయోగపడేవి. ప్రతి పనికి లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. కాబట్టి ఎవరిని తప్పుగా అనుకోవడానికి లేదు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ను రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.